ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 3 సీట్ల కోసం కూటమి నుంచి 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు. వీరంతా తమ ఎన్నికల అఫిడవిట్లతో తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. ఇందులో ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు సంగతి ఎలా ఉన్నా సానా సతీష్ బాబు సమర్పించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సానా సతీష్ రాజ్యసభ ఎన్నికల కోసం సమర్పించిన అఫిడవిట్లో తనపై ఈడీ, సిబిఐ కేసులు ఉన్నట్లు తెలిపారు. అయితే ఇందులో వీటిపైన ఛార్జ్షీట్ దాఖలు కాలేదని వెల్లడించారు. అలాగే తన పేరుతో ఒక్క కారు కూడా లేదు అన్నారు. తన భార్య పేరుతో మాత్రం బెంజ్ కారు, 2 ఇన్నోవా కార్లు ఉన్నాయి అన్నారు. అలాగే తనకు ఇల్లు, భూములు, ఆస్తులు లేవని, భార్య పేరుతో మాత్రం కాకినాడలో 3.87 కోట్ల విలువైన ఎకరం భూమి ఉందని తెలిపారు. మరోవైపు సానా సతీష్ బాబు ఆదాయ వివరాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా 2019-20లో 10.67 లక్షల ఆదాయం వచ్చిందని, 2020-21లో కేవలం 6,170 రూపాయలు, అలాగే 2021-22లో 7,790 రూపాయలు, అదేవిధంగా 2022-23లో 2.15 కోట్ల రూపాయలు, 2023-24లో 1.11 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అఫిడవిట్లో తెలిపారు. అంటే గత 5 ఏళ్లు సానా సతీష్ ఆదాయం పరిశీలిస్తే తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నాయి. వీటిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. లోకేష్ సన్నిహితుడిగా పేరున్న సానా సతీష్ బాబు 2 ఏళ్ల పాటు కేవలం ఏడాదికి 6-7 వేల రూపాయల ఆదాయం సంపాదించాడని చెప్పడం విశేషం.